ఈరోజు ఒంగోలు పట్టణానికి రావడం ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహం టోమ్ 80, విగ్రహం 125 అడుగులు, అంటే 205 అడుగుల ఎత్తు, 400 కోట్ల ఖర్చుతో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక అద్భుతమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన 19వ తారీఖున విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 20 అంబేద్కర్ విగ్రహంతో పాటు అక్కడ 3000 మంది కూర్చునేటటువంటి మల్టీపర్పస్ కన్వెన్షన్ హాలు, మరో 2000 మంది కూర్చునే ఓపెన్ థియేటరు, బుద్ధిస్ట్ మాంగ్స్ కూర్చునేటువంటి వాళ్ళకొక సపరేట్గా పెద్ద హాలు, 10,000 బుక్స్తో లైబ్రరీ, ఫౌంటైన్స్, అనేక రకాలైన సదుపాయాలు, అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి చారిత్రాత్మక సంఘటన. ఈ విగ్రహం ద్వారా విజయవాడ అంబేద్కర్ గారి అంబేద్కర్ స్ఫూర్తివనం ప్రపంచంలోనే ఒక పర్యాటక కేంద్రంగా రూపొందించబడుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశంలో 130 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వాన్ని అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి మహానుభావుడు యొక్క విగ్రహాన్ని కేవలం ఒక వర్గమో ఒక కులమో కాకుండా అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ అంటే రేపు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మేము ఏ రకంగా పరిగణిస్తున్నామంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ఈక్వాలిటీ, ఆ రకంగా భావిస్తూ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పాడు, కానీ ఎటువంటి కార్యక్రమం చేయలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే నేను విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్య మైదానంతో చారిత్రాత్మకమైన ప్రదేశం, అది బిజినెస్ సెంటర్, రాష్ట్రానికి బిజినెస్ సెంటర్ అండ్ పొలిటికల్ సెంటర్. అటువంటి చారిత్రాత్మకమైన ప్రదేశంలో, స్వరాజ్ మైదానంలో అంత గొప్ప విగ్రహం పెట్టడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రజల నుండి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ ఏ కులానికి లిమిటెడ్ అయిన వ్యక్తి కాదు. అమెరికాలోను, కెనడాలోను, ఆస్ట్రేలియాను, ఈ దేశాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు బ్రహ్మాండంగా పెడతా ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ గారిని ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారి బర్త్డేని ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది, ప్రపంచం గుర్తించింది. ఈ రోజున ఒక తలమానికంగా విజయవాడకి, మన రాష్ట్రానికి తలమానికంగా ఇంత పెద్ద ఎత్తు విగ్రహం ఎక్కడా లేదు. తెలంగాణలో ఉందంటారు కానీ 205 అడుగుల ఎత్తులో లేదు, లేదా 20 ఎకరాల విస్తీర్ణం లేదు. ఎక్కడున్న ఫెసిలిటీస్ అక్కడ లేవు. పూర్తిగా అంటే పనులన్నీ పూర్తిగా అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా, గ్రామాల్లో జాతరలాగా అంబేద్కర్ జాతరని గ్రామాలుగా మనం ఎడ్యుకేట్ చేసి మన వాళ్ళని విద్యార్థులవని, ఉద్యోగస్తులవని, కార్మికులవని, కార్యకర్తలవని, అదేవిధంగా అనేక పార్టీలు, వివిధ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అంబేద్కర్ గారు అందరివాడనే నినాదంతో జై భీమ్ నినాదాలు చెప్తూ రేపు 19వ తారీఖున లక్షలాది మంది రావాల్సిందిగా కోరటానికి మాత్రం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అందరూ మన గ్రామాలకు వెళ్ళి తరలించి జనానికి ఎడ్యుకేట్ చేసి ఒక బ్రహ్మాండ చరిత్ర, భవిష్యత్తులో అంబేద్కర్ గారి స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం భవిష్యత్తులో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో జరగని విధంగా, భవిష్యత్తులో జరగదు అని చాటి చెప్పే విధంగా లక్షలాదిగా తరలి రావాల్సిందిగా అందరికీ పిలిపిస్తున్నాను. జై భీమ్.